ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ఈరోజు నేను మీతో రీన్యూ అంటే రెన్యూ అనే అంశాన్ని గురించి ధ్యానించాలనుకున్నాను. ఏంటి రెన్యూ అంటే ఏంటి అని చూస్తున్నారు. న్యూ అంటే ఏంటి? కొత్తగా. మరి రీన్యూ అంటే ఏంటి? చూడండి, ఒక ఇల్లు ఉందనుకోండి, పాతపడింది అనుకోండి, ఇల్లు పాతపడితే దాన్ని ఏం చేస్తారు? రెనోవేట్ చేస్తారు. ఎట్లా రెనోవేట్ చేస్తారంటే కొత్తగా కనబడేలాగా కదా, కొత్తగా కనబడేలాగా రెనోవేట్ చేస్తారు. అంత మాత్రం కదా. ఒక పాత కారు ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తారు? నేను ఎక్కడో చూస్తూ ఉన్నా ఒక వీడియోలో, అతను ఈ బాటిల్స్ ఉంటాయి చూసారా, బాటిల్స్, క్యాప్స్ అవన్నీ పెట్టి అసలు ఆ కార్ని అంతా కలర్ఫుల్గా చేసేసాడు. ఇంజన్ అంతా మార్చేసి అదేదో కొత్త బండిలాగా అనిపించేలాగా చేశాడు. మరి ప్రభు కూడా మన జీవితాల్లో మనం అనుకుంటే అయిపోయిందని నాకు సంగతి, నా పరిస్థితి అయిపోయింది, నా బ్రతుకు ఇక గతించిపోయింది, అయిపోయిందని అనుకుంటాం. కానీ ప్రభు మన దేవుడు ఆయన నూతన కార్యాలు జరిగించడంలో సిద్ధాస్తుడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ముగిసిపోయిన కార్యాలని కూడా ఆయన నూతన పరిచే దేవుడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు అయిపోయిందయ్యా, మరి పరిస్థితి అయిపోయింది, ద్వారాలు మూయబడ్డాయి, ఆయన ఏ ద్వారానైనా తెరవగలడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చూడండి వాగ్దానం చేస్తున్నాడు కదా, హబక్కూకు ప్రవక్త ద్వారా హబక్కూకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. హబక్కూకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము, కోపించునే వాత్సల్యమును. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అక్కడ రాయబడుతూ ఉంది కదా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన. గాడ్ విల్ రెన్యూ హిస్ థింగ్స్ ఇన్ ద న్యూ ఇయర్. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో దేవుడు మరి అని చెప్తున్నాడయ్యా, నా కార్యాలని నేను నూతన పరుస్తా అని వాగ్దానం చేస్తున్నాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రం కాదు, విలాప వాక్యం 5వ అధ్యాయం 21వ వచనంలో ఇంకో మాట అంటున్నాడు చూడండి. అక్కడ ఏం రాయబడింది? విలాప వాక్యంలో 5వ అధ్యాయం 20వ వచనం, మేము తిరిగేదము. ఏమంటున్నాడు? మా పూర్వస్థితి మరలా మాకు కావాలా వద్దా? కావాలి. ఒకవేళ రక్షించబడిన కొత్తలో మన స్థితి ఏ రీతిగా ఉంటుంది కదా, ప్రభు పట్ల ఎంతో మరి ప్రాణము, లేదంటే ప్రాణం పెట్టుకుంటాం, లేదంటే ప్రేమ కలిగి ఉంటాం, ప్రభు పట్ల ప్యాషన్తో ఉంటాం.
ఆ స్థితి రోజులు గడిచే కొద్దీ ఏమైపోతుందంటే చల్లార్చబడిన స్థితిలో ఉంటాం. అయితే ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు కదా, అయ్యా నీకు పూర్వ స్థితిని మరలా నేను కలగజేస్తా అంటున్నాడు. అంత మాత్రం కాదు, కార్యాలని నేను నూతనపరుస్తా అంటున్నాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన మాత్రమే కార్యాలని నూతనపరచగలిగిన దేవుడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన మాత్రమే స్థితిని గతిని మార్చగలిగిన దేవుడు. పూర్వపు స్థితిని నువ్వు కోల్పోయిందంతా కూడా, మిడతలు తినివేసిన పంటనంతా కూడా దయచేయగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. యోబు కోల్పోయిందంతా కూడా ఎట్లిచ్చాడంటే దేవుడు రెండింతలుగా దయచేశాడు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు నీ జీవితంలో తన కార్యాలని నూతనపరచాలి. ఇఫ్ హీ హ్యాస్ టు రెన్యూ హిస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, నువ్వేం చేయాలి అనే అంశాన్ని గురించి నేను మీతో ధ్యానించుకున్నాను. ఎప్పుడైతే నువ్వు ఈ రీతిగా నడుచుకుంటావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని, ఏదైతే వాక్యం తెలియపరుస్తుందో ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటావో, ఖచ్చితంగా దేవుడు నీకు నీ పూర్వస్థితిని అనుగ్రహిస్తాడు. అంత మాత్రం కాదు, దేవుడు నీ జీవితాల్లో తన కార్యాలను నూతనపరుస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏం చేయాలంట మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే అమ్మోనీయులు మరి ఇశ్రాయేలీల మీదకి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వారు వెళ్ళి అడిగారు, ఇశ్రాయేలీలా మాతో మరి సంధి చేసుకోండి అంటే, అమ్మోనీయుల్లో నాహాష్ అనే వ్యక్తి అంటాడు కదా, నీ కుడికన్ను నాకు పెరికిచ్చేస్తే, కుడికన్ను తీసొస్తే అప్పుడు మీతో సంధి చేసుకుంటాం అన్నప్పుడు, మరి ఆ ఇశ్రాయేలు జనాంగంలో వారి తరపున పోరాటానికి ఎవరున్నారని చూస్తే అక్కడ సౌలుని ప్రభు వాడుకున్నాడు, నిలబెట్టాడు. సౌలు మరి అమ్మోనీయుల్ని మరి చెదరగొట్టి పారిపోయేలాగా, ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరిని పట్టుకొని మరి వారి మీద విజయాన్ని పొందుకున్నాడంట. విజయాన్ని పొందుకున్న తర్వాత అక్కడ సమూయేలు ప్రవక్త ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం ఏమని రాయబడింది చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాము. ఏమని పిలుస్తున్నాడండి? ఏమని పిలుస్తున్నాడు సమూయేలు? అయ్యా రాజ్య పరిపాలన పద్ధతిని మరలా, ఇంగ్లీష్లో చూస్తే వీల్ రెన్యూ ఆర్ కింగ్డమ్ అని రాయబడింది. అంటే రాజ్యాన్ని తిరిగి మరలా స్థాపించుకుందాం. ఈరోజు దేవుడు నీ జీవితంలో నూతన కార్యాలు జరిగించాలి, తన కార్యాలని నూతనపరచాలి. నీకు పూర్వపు స్థితిని దేవుడు దయచేయాలని నువ్వు కోరుకుంటున్నట్లయితే ముందుగా రాజ్యము మరలా స్థాపించబడాలి. ఏ రాజ్యము స్థాపించబడాలి? ఎక్కడుందంటే రాజ్యం, దేవుని రాజ్యం. లూకాసు వార్త 17వ అధ్యాయం 21 వచ్చింది. ఏమని రాయబడింది? లూకాసు వార్త 17వ అధ్యాయం 21 వచనం. ఇదిగో దేవుని రాజ్యము నీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. ఎక్కడుందంటే అండి దేవుని రాజ్యము మన మధ్యలో ఉంది. ఇంకా చెప్పాలంటే దేవుని రాజ్యం ఎక్కడుందంటే మీలో ఉంది. దేవుని రాజ్యం ఎక్కడుందంటే మీ హృదయంలో ఉంది. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. మరి దేవుని రాజ్యమైన నీ హృదయం ఎప్పుడైతే తిరిగి ప్రభువు వైపుకు తిరుగుతుందో, ఎప్పుడైతే నీ హృదయము మార్చబడుతుందో, నీ హృదయం ఎప్పుడైతే ప్రభువు వైపుకు చూస్తుందో, ఖచ్చితంగా దేవుడు తన కార్యాలని నీ జీవితంలో నూతనపరుస్తాడు. ఈరోజు నీ రాజ్యము కదా, మన ఏంటంటే మన హృదయమే దేవుని, అంతేనా? కాబట్టి ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడ పరిపాలన చేస్తున్నారు? అంతేనా? అయ్యగారు రాశారు పాట. ఏంటి ఆ పాట? హృదయాలనే రారాజు యేసువా, అదరాలపై నీ పేరే కదలాడుచుండగా, నీ కొరకే నేను జీవింతును, నా జీవితమంతా అర్పింతును. హృదయాలనే రారాజు యేసువా,
రారాజు యేసువా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ హృదయాన్ని, నీ హృదయం అనే రాజ్యాన్ని ప్రభు ఏలితే ఖచ్చితంగా ప్రభు నీ పూర్వపు స్థితిని దయచేస్తాడు. ఆమేన్. ఈరోజు నిజంగా నీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభు ఏలితే ఆయన తన కార్యాల్ని నీ జీవితంలో నూతనపరుస్తాడు. గాడ్ విల్ షూర్లీ రెన్యూ హిస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఆయన కార్యాలనే కాదు, నీ జీవితాన్నే నూతనపరుస్తాడు. ఆమేన్. అయిపోయింది నా బ్రతుకు నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఆయన తిరిగి కదా ఏ దారి నీళ్ళు నూతనపరచబడవు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. ఇంకా పాత బ్రతికే ఉంటుంది, ఇంకా రోత బ్రతికే ఉంటుంది, ఇంకా ప్రాచీన స్వభావమే ఉన్నట్లయితే నీ జీవితంలో, నీ పరిస్థితుల్లో ఏ మార్పు కూడా ఉండదనే సంగతి నువ్వు గ్రహించాలి. ఈరోజు ఎప్పుడైతే నీలో మార్పు వస్తుందో, నీలో ఎప్పుడైతే మారు మనసు వస్తుందో, ఎప్పుడైతే నీ హృదయానికి రాజుగా తిరిగి యేసయ్యను స్థాపించుకుంటావో, అప్పుడు మాత్రమే ప్రభు తన కార్యాల్ని నీ జీవితంలో నూతనపరుస్తాడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అప్పుడు మాత్రమే దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. ఎప్పుడు చేస్తాడు తన చిత్తాన్ని తెలుసా? రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఏమని రాయబడింది సార్? రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి ఎప్పుడు దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడుతుందంట. ఉత్తమము, అనుకూలం, సంపూర్ణమైన ఎప్పుడు జరుగుతుంది? ఉట్టినే జరగదు. ఎప్పుడు జరుగుతుందంటే నీ మనస్సు మారి నూతన మగుట వల్ల నువ్వు రూపాంతరము పొందటం ద్వారానే దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. సింపుల్. కాబట్టి ఈరోజు పూర్వపు స్థితి నీవు కావాలనుకుంటున్నావు, నువ్వు కోల్పోయిందంతా, నువ్వు పోగొట్టుకుందంతా తిరిగి రెండింతలుగా కావాలని నువ్వు కోరుకుంటున్నావు. మంచిదే మంచిదే మంచిదే, ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు. అయితే 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏమని రాయబడింది? రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఎక్కడికి వెళ్ళారంటండి? ఎక్కడి నుంచి? బెత్లెహేమ్. బెత్లెహేమ్ అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? రొట్టెల ఇల్లు, రొట్టెల గృహం కదా. రొట్టెల గృహం నుంచి ఏ దేశానికి వెళ్ళారంట? మోయాబు. మోయాబు దేశం ఏంటి? దేనికి సూచనగా ఉంది? అది శాపగ్రస్తానికి, శాపానికి సూచనగా ఉంది. చూడండి, వాళ్ళు ఆశీర్వాదపు ఇంటి నుంచి, ఆశీర్వాదపు గృహం నుంచి ఏ గృహానికి వెళ్తున్నారు? వాళ్ళు శాపగృహానికి వెళ్తూ ఉన్నారు. బెత్లెహేము నుంచి ఎక్కడికి వెళ్తున్నారంట? ఏంటి మోయాబు అంటే? ఎవరు మోయాబీలు తెలుసు కదా మీకు? తెలుసా తెలీదా? ఎవరు వీళ్ళు మోయాబీలు కదా? లోతు కుమార్తెలు కదా, ఆయనతో శయనించినప్పుడు ఆ పుట్టిన సంతానములో ఒకరే ఈ మోయాబు వంశస్థులు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. ఈ శాప ప్రాంతానికి, శాపపు ప్రాంతానికి రొట్టెల గృహం నుంచి వెళ్తున్నారు. అప్పటిదాకా ఎవరున్నారు వారి హృదయాల్లో? ప్రభు ఉన్నాడు. ప్రభువుని తీసేసి ఏ ప్రాంతానికి వెళ్తున్నారు వాళ్ళు? శపిత ప్రాంతానికి వెళ్తున్నారు. సాతాను కబంధ హస్తాల్లోకి వెళ్తున్నారు. ఎప్పుడైతే వారు బెత్లెహేము నుంచి ఆ మోయాబు దేశానికి వెళ్ళారో ఏం జరిగింది చూడండి. మీరు అక్కడే చూస్తే 5వ వచనం ఏమని రాయబడింది? హస్తాన్ని కూడా ఏమైందంటే కోల్పోయింది ఆమె. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏంటి ఆమె పేరేంటో తెలుసా? నయోమి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? బెత్లెహేము నుంచి మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. ఎప్పుడైతే చూడండి, మన జీవితాల్లో కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా మనకు కష్టాలు లేదంటే నాశనాలు, కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి దేవుడు కష్టాలని మరి శ్రమలు అనుమతిస్తాడు. కానీ కొన్నిసార్లు, చాలాసార్లు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి బై ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. మనం ఏం చేస్తామంటే కష్టాలను ఏం చేస్తామంట? కొని తెచ్చుకుంటామంట. ఎట్లా కొని తెచ్చుకుంటామంటే మనం ప్రభు మార్గాన్ని విడిచిపెట్టడం ద్వారా. మనము మన హృదయంలో ప్రభువును స్థాపించుకున్న చోటే ఆయన్ని లెఫ్ట్ లెగ్తో బయటికి దాన్ని ఎవరిని ఆహ్వానిస్తాము? సాతానుగాన్ని ఆహ్వానిస్తాం. ఎప్పుడైతే సాతానుగాడు పాపము మన హృదయంలో ప్రవేశిస్తుందో
వెంటనే మన పతనం ప్రారంభమవుతుంది. ముందు బాగానే కనబడుతుంది కదా. అక్కడికి వెళ్ళిన వెంటనే మరి ఇక్కడేమో బెత్లెహేంలో కరువు ఉందని చెప్పి అక్కడ పోయారు, అంత బాగానే ఉందని వెళ్ళారు. కానీ మెల్లమెల్లగా ఆకలి తీర్చుకోవడానికి పోతే ఏకంగా కుటుంబాన్ని కోల్పోయింది. కాబట్టి ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మన హృదయానికి ఎవరు రాజుగా ఉన్నారు, ఈ ప్రశ్న ఎప్పుడు వేసుకోవాలి. మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. రాజ్యంలో పరిపాలన ఎవరు చేస్తున్నారు? యేసయ్య చేస్తున్నాడా నా హృదయ రాజ్యాన్ని, లేదంటే సాతానుగాడు చేస్తున్నాడు? ఈరోజు సాతానుగాడు పరిపాలన ఎట్లుంటుంది? వాడి పేరేంటి? శోధకుడు. వాడి గుర్తే నాశనం. వాడి పేరు, ఇంకో పేరు నాశన పుత్రుడు. వాడు ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వాడు ఎప్పుడు కూడా మన జీవితం నాశనం కావాలని కోరుకుంటాడు. ఎప్పుడైనా మేలు కోరుకుంటాడా? ఆదామవ్వ వారి పాటికి వారు చక్కగా ప్రశాంతంగా ఉంటే కదా, అవునా కదా, హ్యాపీగా ఉన్నారు. ఏదైనా వనంలో ఏం చేశాడు? వచ్చి గిలిబుట్టించాడు. పండు తింటే చచ్చిపోతాడని చెప్పాడా ప్రభు? లేదు, మీరు చావనే. అబద్ధం చెప్పాడు. వాడి పేరే హీస్ ఫాదర్ ఆఫ్ లైస్. అబద్ధముకు వాడు ఎట్లా జనకుడుగా ఉన్నాడంట. వెంటనే అబద్ధం చెప్పిన వెంటనే ఆ ట్రాప్లో పడిపోయారు. నిజంగానే వారు ఆత్మీయంగా చనిపోయారు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈ లోకం ఎప్పుడు కూడా మనల్ని అబద్ధం వైపుకి ఆకర్షిస్తుంది. ఈ లోకం ఎందుకంటే ఆకర్షణీయంగా ఉంటుంది. పాపం ఎప్పుడు కూడా ఆకర్షణీయంగానే ఉంటుంది, అంతేనా? ఈ లోకం ఎట్లుంటుందంటే అయ్యగారు రాసి, ఈ లోకం రంగుల స్వప్నం కలిగించు ఆశభంగం, ఐశ్వర్యం ఇచ్చు శోకం, ఈ అందం త్రుటిలో మాయం. ఈ లోకం ఎట్లా ఉంటుందంటే రంగుల స్వప్నంగా కనబడుతుంది. కానీ నిజంగా ఆ తేరు చూస్తే ఏముండదు, అంత నాశనమే. ఆమెకి బెత్లెహేము కన్నా ఏ ప్రదేశం బాగా కనబడింది? వాళ్ళకి మోయాబు ప్రదేశం బాగా కనబడింది. కొన్నిసార్లు కదా సామెత ఏదో ఉంటుంది, దూరపు కొండలు కదా, దూరం నుంచి చూస్తే అన్నీ నీవు చక్కగా ఉన్నట్టు కనబడుతుంది. దగ్గరికి వెళ్తేనే అసలు నిజం తెలుస్తుంది. సాతానుగాడు లోకం కూడా నీకు చాలా చక్కగా కనబడుతుంది, కానీ అది ఎప్పుడు కూడా నాశనానికి దారి తీస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకు సంవత్సరాలు గడుస్తున్నాయి అయినా కానీ ఏం జరగట్లేదు నా జీవితంలో? ఉద్యోగం రావట్లేదు, ఇంకా సంవత్సరాలు గడుస్తున్నాయి, ఇంకా వివాహం ఎందుకు జరగట్లేదు? సంవత్సరాలు గడుస్తున్నాయి, ఇంకెందుకు నేను అభివృద్ధి పొందలేకపోతున్నాను నా జీవితంలో? ఎందుకు కార్యాలు నూతనపరచబట్టలేదు? నేను అప్పట్లో ఎట్లుండేవాడిని, ఎట్లా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఇప్పుడు ఎందుకు నేను పతనం అయిపోతున్నాను, ఇప్పుడు ఎందుకు నాశనం అయిపోతున్నా అంటే అది కేవలం కూడా నువ్వు నీ హృదయం అనే రాజ్యంలో సాతానికి ఆస్కారం ఇచ్చావు కాబట్టి నీ జీవితంలో ఏ కార్యాలు కూడా జరగట్లేదు. గుర్తుపెట్టుకో. ఈరోజు ప్రభు వాగ్దానం చేసినాడు ఖచ్చితంగా. ఆమేన్. గ్యారంటీ చేస్తాడు, అంతే. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన చెప్పాడంటే చేస్తాడు. కానీ ఎందుకు జరగట్లా? ఎందుకు వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబట్టలేదు? ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ తప్పు జరుగుతుంది? మనం పరీక్షించుకోవాలా, పరిశీలించుకోవాలి. ఈరోజు నువ్వు బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు ప్రాంతానికి వెళ్తున్నామేమో, పరిశీలించుకో. మొత్తం కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన ఏమని రాయబడింది చూడండి. మీరు అక్కడ చూస్తే రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఏమని రాయబడింది? చూడండి, మోయాబు దేశంలో ఏం పోయిందంట చూడండి. మనిషి చూపు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనిషి చూపులు అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చూపు ఎప్పుడు కూడా ఈ వరల్డ్లీ థింగ్స్ మీదే ఉంటాయి, ఈ ఎర్త్లీ పొజిషన్స్ మీదే ఉంటాయి. ఏమైనా హల్లెలూయా. చూడండి, ఎందుకు పోయింది మోయాబుకి? ఆహారం కొరకే. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వస్తుంది బెత్లెహేంకి? మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి ఆహారం కోసమే మళ్ళీ వస్తావు. డోంట్ వరీ, నువ్వు దేని కొరకు వచ్చినా ప్రభు నిన్ను దీవిస్తాడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏమన్. చూడండి, ఏదైతే ఏదైంది, ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఎక్కడికి వెళ్ళాలని? తిరిగి బెత్లెహేముకి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, నిర్ణయం తీసుకుంది కానీ ఆమె ఒంటరిగా వెళ్ళాలనుకుంటుంది. ఎవరు కూడా ఆమెతో రావాలని కోరుకోవట్లేదంట. మీరు చూసినట్లయితే అక్కడే 11-12 వచనాల్లో ఏమని రాయబడింది చూడండి. రూతు 1
ఇంకా కుమారులు నా గర్భమునందు ఉన్నారా? చూడండి ఏం చెప్తుంది కోడలు ఇద్దరికంటే, అమ్మా మీరు నాతో ఉండటం తగదు, మీరు వెళ్ళిపోండి, నేను ఒక్కదాన్నే వెనక్కి వెళ్ళిపోతాను, మీరైతే వెళ్ళిపోండి, ఎందుకంటే నేను కుమారుల్ని ఇప్పుడు కనే పరిస్థితి కాదు, నేను ముసలిదాన్ని, ఒకవేళ నేను కన్నా కూడా వాళ్ళు పెద్ద అయ్యేదాకా మీరు వివాహం చేసుకోకుండా ఉంటారా? కుదరదు కానీ మీరు వెనక్కి వెళ్ళిపోండి అంటా ఉంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆమె సమస్తాన్ని కోల్పోయిందో ఆమె మైండ్ సెట్ కూడా మారిపోయింది కదా. మన జీవితంలో దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉందనుకోండి, కష్టం మీద కష్టం వస్తూనే ఉందనుకోండి, మళ్ళీ మెల్లమెల్లగా ఏం వెళ్ళిపోతుందంటే విశ్వాసం వెళ్ళిపోతుంది, దేవుని పట్ల నమ్మిక వెళ్ళిపోతాం. ఏమైనా హల్లెలూయా. అంతేనే కదా. చూడండి, బెలూన్లో కదా ఎయిర్ వెళ్ళిపోయినట్లు మెల్లగా వెళ్ళిపోతుంది విశ్వాసం. శ్రమ వెంబడి శ్రమ వచ్చిందనుకోండి, ఏమైపోతుంది? ఇంతే నా జీవితం, ఇంకెప్పటికీ బాగుపడదు, 2025 అట్లే అయింది, 2026 కూడా నేను ఇంకా అప్పుల్లోనే సాతానుగాడు కలగజేస్తాడు మనలో అటువంటి సందేహాలు. సాతానుగాడు మనలో అటువంటి కృంగుదలను కలగజేస్తాడు. ఆమె ఎవరు కూడా వద్దు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను అనుకుంటాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు ఎప్పుడు తోడుగా ప్రభు ఉంటాడు. ఏమన్ ఆయన ఏమైనా వాగ్దానం చేశాడయ్యా, యుగ సమాప్తి వరకు నేను మీకు ఉంటాడంతే. సాటన్ మనల్ని ఇబ్బందులు ఇక్కట్లు పెట్టే ఆలోచనలే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన ఆలోచనలే దెబ్బతీస్తాడు. ఏమని నువ్వు ఒంటరిదానివి, నువ్వు ఒంటరివాడివి, నీకెవరు లేరు, నీ భర్త కూడా నీకు సాయం చేయడు, నీ భార్య నీకు సాయం చేయదు, ఎవరు నీ పిల్లలు, ఎప్పుడు కూడా ఇదే రీతిగా మనల్ని కృంగదీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆ మాటలు వచ్చినా నేను చెప్పేది ఒకటే, వెంటనే నీ నోరు తెరిచి సాతాన్ని గద్దించు. నీ నోరు సాతాన పోతలకి, ఎందుకంటే వాడు జోరీగలాగా ఉంటాడు. జోరీగా ఏం చేస్తుంది? జుయ్ అని సౌండ్. నిజం చెప్తున్నా, అనుభవపూర్వకంగా చెబుతున్నా, వాడి తంత్రాలన్నీ ఎరిగిన వాడిగా చెప్తున్నాను. వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వాడిని దేవుని నామంలో, యేసయ్య నామంలో వాడిని గద్దించాలంతే. ఆమేన్. హల్లెలూయా. వాడు జోరీగలాగా నీకు ఉద్యోగం రాదు, జోరీగలాగా నీకు వివాహం కాదు, నీ వయసు ఎంతో తెలుసా, జోరీగా అయిపోయా, నీ ఉద్యోగంలో తీసేస్తారంట, అందరిని తీసేస్తున్నారంట, నీది కూడా పోద్ది, నీ బిజినెస్ సరిగ్గా నడవదు, ఇంకా అయిపోయింది. వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే నోరు మూయి సాతానా, వాడి నోరు మూపించాలంతే. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెబుతూ హల్లెలూయా. నీ కృపకై వందనాలు, నీ ప్రేమకై వందనాలు, నీ శక్తికై వందనాలు ప్రభా. లెమ్ము తేజరిలము నాయన, నీ మీద వెలుగు ప్రకాశించున్నది అంటున్నావు నాయన ప్రభా. ఈరోజు బిడ్డల మీద నీ వెలుగును ప్రకాశింపజేసినందుకు నీకే వందనాలు. బిడ్డలందరూ కూడా జ్యోతుల వలె, తారల వలె నాయన ప్రభా సత్క్రియలు చేస్తూ నాయన నిన్ను హృదయంలో స్థాపించుకొని నాయన ప్రభా ఆయన గొప్ప కార్యాలు నీ కొరకు జరిగించుదురు గాక. బిడ్డల జీవితాల్లో నీ కార్యాలు నూతన పరచబడును గాక నాయన ప్రభా. పూర్వపు స్థితి, ఆత్మీయంగా ఉన్నత స్థితి తిరిగి బిడ్డలు పొందుకుందురు గాక నాయన. బిడ్డలకు దయచేసినందుకు వందనాలు తెలియజేస్తూ బిడ్డల జీవితాల్లో నిత్య సంతోషాన్ని, సమాధానాన్ని, సర్వ సమృద్ధిని అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెను ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ యెహెజ్కేలు గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, ఉత్తర దిక్కు నుండి వచ్చు సైన్యం ఏది? ప్రశ్న మరోసారి, ఉత్తర దిక్కు నుండి వచ్చు సైన్యం ఏది? రెండవ ప్రశ్న, బ్లాంక్ భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు. ప్రశ్న మరోసారి, బ్లాంక్ భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు. మూడవ ప్రశ్న, ప్రభువైన యెహోవా ఎవరికి విరోధి అయి ఉన్నాడు? ప్రశ్న మరోసారి, ప్రభువైన యెహోవా ఎవరికి విరోధి అయి ఉన్నాడు? ఈ ప్రశ్నకు గల సమాధానములు స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు 7 నెలలు, యెహెజ్కేలు 39:14.
రెండవ ప్రశ్నకు జవాబు అన్యజనులలో ఏహెచ్కేలు 39:25. మూడో ప్రశ్నకు జవాబు పరాద్ముకుడనై ఏహెచ్కేలు 39:24. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత హర్షిత గారు ఫ్రమ్ నర్సాపూర్. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.